డియర్ ఫ్రెండ్స్, మీరు సాధారణంగా హైవే మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ వేరే చోటుకైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు మీ జర్నీలో అనుకోని సంఘటన ఏదైనా జరిగిందనుకోండి. ఆ సంఘటన అప్పుడు మీకు జనరల్గా రోడ్డు మీద కిందికి దిగినప్పుడు వెహికల్ ఈ డోర్స్ స్ట్రక్ అవుతాయి, గ్లాసెస్ కూడా స్ట్రక్ అవుతాయి, ఒక్కోసారి సీట్ బెల్ట్ కూడా స్ట్రక్ అవుతుంది. కానీ మీరు ఫస్ట్ మీ ముఖ్య ఉద్దేశం ఏముండాలంటే ఫస్ట్ డోర్ ఓపెన్ చేసేసి సీట్ బెల్ట్ ఓపెన్ చేసేసి వెహికల్ నుంచి కావాల్సినంత దూరానికి వెళ్ళాలి. మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా అలాగే బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అలాంటప్పుడు ప్రధాన సమస్య ఏమైందంటే సీట్ బెల్ట్ ఒక్కోసారి స్ట్రక్ అవుతుంది. సీట్ బెల్ట్ స్ట్రక్ కావడం వల్ల అది ఓపెన్ చేసినా కూడా ఓపెన్ కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇలా జరిగాయి కూడా. అలాంటప్పుడు మీకు సీట్ బెల్ట్ దగ్గర ఏదైనా నైఫ్ ఏదైనా ఉంటే కట్ చేసేసి మీరు బయటికి రావచ్చు. అలాంటి వస్తువు ఏది లేనప్పుడు ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ని ఉపయోగించి మీరు బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. అదేంటంటే ఈ విధంగా సీట్ బెల్ట్ పెట్టుకొని ఉంటాడు. సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీరు బయటికి రావాలంటే ఈ సీట్ రిక్లైనర్ ఈ సీట్ రిక్లైనర్ ఉంటుంది. ఈ సీట్ రిక్లైనర్ పట్టుకొని ప్రెస్ చేస్తే ఈ సీట్ను సాధ్యమైనంత వరకు ఇలా పడుకోవాలి. పడుకున్న తర్వాత ఈ బెల్ట్ని స్లోగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేసి ఎంత వీలైతే అంతవరకు తీసుకెళ్ళి చిన్నగా మీరు బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మీరు ఆపద నుంచి మీరే కాకుండా మీ కుటుంబ సభ్యుల్ని కూడా ఈ ఆపద నుంచి గట్టెక్కడానికి ప్రయత్నం చేయవచ్చు. అయితే ఒక విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు హడావుడిలో ఈ సీట్ బెల్ట్ని త్వరగా మాత్రం గుంజవద్దు. దీనికి స్లోగానే గుంజాలి. ఇక చూడండి, ఇప్పుడు స్పీడ్ గుంజిన అనుకోండి లాక్ అవుతుంది. లాక్ అలాగే ఓపెన్గా స్లోగా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఆ విషయం మాత్రం మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓపెన్ చేసేసి మీరు బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. ఈ టెక్నిక్ ఎందుకు ఉపయోగించాలి, ఏం అవసరం అన్న దాని గురించి ఆలోచిస్తే ఎప్పుడైనా సరే ప్రమాదం జరిగినప్పుడు ఒక్కొక్కసారి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆ ఫ్యూయల్ లీక్ కావటం అనేది సంభవిస్తుంది. అలా జరిగినప్పుడు అది సైలెన్సర్కి దగ్గర కానీ ఏదైనా హాట్ పార్ట్స్ టచ్ అయినప్పుడు ఫ్లేమ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకనే వెహికల్ ప్రమాదం జరిగినప్పుడు మనం సాధ్యమైనంత వరకు దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆ వెహికల్ దగ్గర ఉండకూడదు. అటువంటి సమయంలో మనం త్వరగా వెహికల్ దూరం పోవడానికి వెహికల్ నుంచి సీట్ బెల్ట్ ఓపెన్ చేసేసి మనం దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.